విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల లక్ష్యమన్న ఎంపీ ఈటెల రాజేందర్. కోంపల్లిలో నూతనంగా నిర్మించిన చెర్రీ కిడ్స్ ప్రీ స్కూల్ ను ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన మరియు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ పాఠశాలల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులకు విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని మొన్న వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో నిరూపించారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఈ పాఠశాలకు అవసరమైన అదనపు తరగతి గదులు, మౌలిక వసతులు కల్పించడానికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ సరితారావు, జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి, కోంపల్లి దూలపల్లి డివిజన్ అధ్యక్షులు సతీష్ సాగర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సరిత గారు గత 10 సంవత్సరాలుగా ఉద్యోగంలో బిజీ ఉన్నటువంటి పిల్లలు గొప్పగా ఎదగాలని చెప్పి కోరుతున్నటువంటి కుటుంబాలకి, చిన్న పిల్లలకి చెర్రీ కిడ్స్ పేరిట ఒక ప్లే స్కూల్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు కొంపల్లిలో కూడా 2వ బ్రాంచ్ ఓపెన్ చేసిన సరిత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పిల్లలకి మంచి పిల్లలుగా తీర్చిదిద్దడంలో, ఆరోగ్యవంతమైన పిల్లలు చెర్రీ కిడ్స్ గొప్పగా పాత్ర నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తూ, అందులో పనిచేసేటువంటి టీచర్లకి, ఇతర స్టాఫ్కి, పేరెంట్స్కి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. 2011లో అపర్ణ ఫామ్ గ్రోలో మేము చెర్రీ కిడ్స్ అనే ప్రీ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రీ స్కూల్ అనేది ఇవాళ ఎంత అవసరం అయిపోయిందంటే, చాలామంది మోస్ట్ ఆఫ్ ద వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు. ఇద్దరు పేరెంట్స్కి 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి కూడా వాళ్ళ పిల్లల్ని టేక్ కేర్ చేసే పరిస్థితి లేక, ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు చూసుకునే పరిస్థితి లేక, ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్లే స్కూల్ అనేది చాలామందికి మంచి అవకాశంగా ఉంటుంది. సో మేము 2011 నుంచి ప్లే స్కూల్ రన్ చేస్తూ ఇప్పుడు గ్రేడ్ 1 వరకు అపర్ణ ఫామ్ గ్రోలో రన్ చేస్తున్నాం. చాలామంది పేరెంట్స్ డిమాండ్ మేరకి మాకు దూరం అవుతుంది అలా అని అడగడం వల్ల గజానన హోమ్స్ దగ్గర ఈ 2nd బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మా గ్రోత్కి మెయిన్ కారణం మా పేరెంట్స్కి మా మీద ఉన్న విశ్వాసమే. మమ్మల్ని మేము ఏ కార్యక్రమం చేపట్టినా పేరెంట్స్ మాకు కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి కారణమైంది. సో ప్రతి ఒక్కరికి, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హాయ్ అండి, నా పేరు వీరేంద్ర. చెర్రీ కిడ్స్ చాలా వెరీ గుడ్ స్కూల్ అనమాట. కిడ్స్ ప్రకారంగా వాళ్ళని కేర్ తీసుకోవడం అయినా, పర్సనల్గా వాళ్ళకి యాక్టివిటీస్ చేయించడం అయినా, ఇట్ వాస్ రియలీ గుడ్. అంటే మేము ఎక్స్పెక్టేషన్ ఏంటి, స్కూల్కి వెళ్ళడము, పిల్లల్ని తీసుకెళ్ళడము, రావడం అట్లా కాకుండా వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, వాళ్ళ స్టడీస్, పర్సనల్గా వాళ్ళని చూసుకోవడము. ఇట్ వాస్, టు బి హానెస్ట్, ఇట్స్ టాప్ నోన్ స్కూల్ I would say in this Kompally branch, especially for the kids, the junior preschool kids. Thank you. Hello everyone, good morning. I'm a parent of Cherry Kids, and of course the school deals with playgroup to UKG, upper KG, senior KG. And what is more important in this phase of kids with their tiny thought is the love, affection and care which child needs for upper KG. They are ready for the next level of school. That is taken care here at Cherry Kids. It's definitely I'll not say only, but yes, as a parent, I'm very satisfied that my daughter passed out of Cherry Kids. Every small need is taken care. She was for toilet trained. She was taught how to eat, manners, discipline. Everything is inculcated in her. So, Cherry Kids, they have 2 branches, one in Kompally and one near Gajanana Homes. Please, if you are staying in and around these areas, do visit this place and then also think that it's the right place for your child. Teachers are very good, and Sattama is a very excellent lady. Where my baby is in the daycare, once she took her to her home also, because the eye is not there available. So she not even informed me, and she didn't even any stress to me. Just she took her like her child, and
she took her to the school in her and it's very good experience with all the teachers. It's very good school and the daycare also excellent and all the teachers are very nice and friendly.